ఆ ప్రభావం ఓటుగా మారడానికి కొన్ని ప్రాంతాల్లో కొంత సమయం పట్టచ్చు. కులం ప్రభావం ఎక్కువగా ఉండటం చేత ఇప్పుడు మరి ఈసారి కులం అనేది ఒక రాక్షసత్వంగా మార్చి పారేశారు. ఈ కులం తాలిబాన్లను సృష్టించే ఏర్పాటుని ప్రత్యేకంగా సాంప్రదాయ పార్టీలు చేసినాయి ప్రజల్ని వ్యవసాయం చేయడం కోసం చెప్పని. ఇక డబ్బు బ్రాంతి చెప్పక్కర్లే, స్థానికంగా పెత్తందారుల ప్రభావం ఈ అమాయకత్వాన్ని, అసహాయతని, వారి పేదరికాన్ని, వీటన్నిటిని కూడా పెట్టుబడిగా చేసుకుని రాజకీయంగా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రేషన్ కార్డులు దగ్గర పెట్టుకుని 10,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు నాకు తెలుసు. తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల పేర్లు కావాలని నేను చెప్తాను. ఆ 10,000 రూపాయలు నాకు ఓటు పడితేనే నీకు మళ్ళీ ఇచ్చేది, లేకపోతే 10,000 రూపాయలు చెల్లించాలని చెప్పిన బలంతో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే రేపు పొద్దున ఏమైనా అవుతుందన్న భయంతో ఈ పెత్తందారులను తట్టుకోలేక స్థానికంగా ప్రభావం ఉండొచ్చు. ఇది ప్రజాస్వామ్యం కాదు. అంచేత ఈ దేశంలో మధ్యతరగతి వారికి ముందుగా గొంతెత్తొచ్చు, కానీ అనుభవం ద్వారా ఈ రాజకీయం మారకపోతే నష్టపోతున్నాము, పేదరికంలో మగ్గిపోతున్నాము, బిడ్డలకు భవిష్యత్తు లేకుండా పోతున్నాం అనుమంటిస్తున్న వాళ్ళు పేదలు. నిరుపేదల్లో ఈ మధ్యతరగతి కంటే చాలా ఎక్కువగా ఉన్నది ప్రభావం. వాళ్ళు కొంచెం చదువుకుంటే ఆ బిడ్డ తల్లిదండ్రులు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో లోక్సత్తా మాత్రమే అని చెప్పని. అంచేత ప్రజల్లో ఈ ఆర్తిని తక్కువ అంచనా ఇవ్వకండి. వెంకటేశ్వర గారు, జయప్రకాష్ గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తున్నారా? నిరుపేదలకి గ్రామీణ స్థాయికి లోక్సత్తా వెళ్ళిందంటున్నారు. లోక్సత్తానే కాదు, కొత్త రాజకీయం అనేది అంత దూరం వెళ్ళింది అనుకుంటున్నారా? వాళ్ళలో ఆ మేరకు చైతన్యం వచ్చింది అనుకుంటున్నారా? ఏ వర్గం మీద ఈ కొత్త భావజాలం ఎంతవరకు పనిచేసింది అనేది రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కానీ విశ్లేషించలేము. కానీ తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు లోక్సత్తా చెప్పినటువంటి ఆలోచనలు జనంలోకి పోయినాయి. జనంలోకి అంటే ఏ జనంలోకి? సహజంగానే చదువుకున్న వాళ్ళలో పోయినాయి, తర్వాత ఉద్యోగస్తుల్లో పోయినాయి, ఆలోచిస్తున్నారు. సామాన్య జనం అంటారా, మెసేజ్ కొన్ని చోట్ల చేరుతుంది, కొన్ని చోట్ల చేరదు. మీడియా వారు చెప్పిన మాట ఒకటి ఉన్నారు, వారు మీడియా ఇవాళ వ్యాపార వర్గాల చేతుల్లో ఉంది కనుక వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటాయి. వాళ్ళు కూడా ఇవాళ సైట్స్ తీసుకున్నారు. వాస్తవానికి మీడియా రోల్ మీద ప్రత్యేక చర్చ కూడా జరపచ్చు కనుక జరపవలసిందే. మళ్ళీ పాత్రికేయులకి యాజమాన్యానికి పాత్రికేయుల్లో 185 మంది లోక్సత్తా కొట్టేశారు. నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఇక్కడ వారు ప్రస్తావన చేశారు కనుక నేను అంటున్నాను. కనుక దానికి ప్రభావం కూడా కొంత ఉంది, కనుక ఇంపాక్ట్ ఉంది. పాత పద్ధతిలో రాజకీయాలు నడుపుతున్న వాళ్ళని వాళ్ళ ప్రభావం తగ్గిందని అనుకోవడానికి కూడా ఏమీ అవకాశం కనిపించట్లేదు. డబ్బు బాగా పనిచేస్తుంది. వారు అన్నట్టు కులం నెంబర్ 1, కులము మతము లేకుండా ఇంత విచ్చలవిడిగా కులాన్ని ఉపయోగించుకున్నటువంటి సందర్భం నా ఎరుకలో గత అర్ధ శతాబ్ది కాలంలో ఎప్పుడు లేదు. మాలాంటి వాళ్ళు మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఏమిటిది, ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఇంతగా కులాన్ని ఉపయోగించుకోవటం, ఇంతగా కులాన్ని వాడుకోవటం ఎప్పుడు లేదే. తర్వాత డబ్బు, పేదరికం ప్రజల్లో ఉంది కానీ రాజకీయ పార్టీల్లో లేదేమో, పోటీ చేస్తున్న వాళ్ళు లేదేమో అనిపించేంతగా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు. మీకు సందేహం అక్కర్లేకపోతున్నారు గారు. భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఖర్చు అయినంత డబ్బు ఇంకెక్కడా ఖర్చు కాలేదని చాలా జాతీయ పత్రికల్లో, అంతర్జాతీయ పత్రికల్లో కూడా రాస్తున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కొంత అవగాహన ఏర్పడింది కనుక ఇక్కడి గురించి చెప్తాను. చాలా విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారండి. తర్వాత లిక్కర్ ఎంత విచ్చలవిడిగా వాడారు లెక్కలేదు. పట్టుకున్న భాగం అనేటువంటిది పట్టుకున్నది చాలా తక్కువ చేశారు. మంచి ప్రయత్నం చేశారు, మనం సంతోషించవలసింది. పట్టుకుందంటే వెల్లడించింది తక్కువ అంటున్నారు. అధికార యంత్రాంగాన్ని ఆ మేరకు అభినందించవలసిందే. కానీ చాలా భయంకరమైనటువంటి పరిణామాలు మనం చూసాం ఇప్పుడు. కానీ ఈ మిగతా విషయాలు మాట్లాడుకోవడం ఇంకా తర్వాత చెప్తాం. హరగోపాల్ గారు ఏమంటారు? హరగోపాల్ గారు నమస్కారం అండి. నమస్కారం. హరగోపాల్ గారు, కొత్త రాజకీయాలు ప్రజల్లోకి వెళ్ళాయి, ముఖ్యంగా గ్రామీణ ప్రజల చెంతకు వెళ్ళాయి, పేద ప్రజల వద్దకు వెళ్ళాయి. కానీ డబ్బు, మద్యం, కులం ప్రభావంతో పోలింగ్ బూత్ వరకు వెళ్లలేదని జయప్రకాష్ గారు అంటున్నారు. ఒక సామాజిక శాస్త్రవేత్తగా మీరు ఎలా విశ్లేషిస్తారు? జయప్రకాష్ గారు రాజకీయాలని కాస్త మార్చాలి అనే ఐడియలిజం ఏదైతుందో దాని విషయంలో మనకేమీ ఇబ్బంది లేదు. అది ఒక కొత్త డైమెన్షన్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తీసుకొచ్చాడు అనేటువంటి విషయం కూడా మనం అంగీకరించవచ్చు. కానీ ప్రధానంగా ఆయన ప్రాపంచిక దృక్పథంతోనే నాకు మౌలికమైనటువంటి తేడా ఉంది.